నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటిది చాలా యోగదాయకంగా ఉన్నది, అత్యద్భుతముగా ఉంటుంది కాక వీళ్లకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దాదాపు ఇంకా 10 ఏళ్ల పాటు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చా? చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి తప్ప మామూలుగా ఉండేటువంటివి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటిది ఇంకా 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేదు. నంబర్ 1. ఇక రెండోది వచ్చినప్పుడు గోల్డెన్ పీరియడా, అంతకంటే ఇంకేదైనా చాలా గొప్పదా అని చెప్పడం అనేటువంటిదే ఉంటుంది, కానీ తగ్గించేది ఏమీ లేదు వాస్తవానికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళందరికీ రాహు కేతువుల యొక్క ప్రభావము, మార్పులు జరగటం చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఈ మార్పులు, ఈ గ్రహస్థితులు ఎక్కడికక్కడ కన్యారాశి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి మార్పులే వస్తున్నాయి తప్ప ఎక్కడ ఇబ్బందులు పడేటువంటి మార్పులు రావటంలా. వీళ్ళు ఏదైనా గతంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఏదో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసుకున్నటువంటి దాని వలన ఆలోచన లేక అనాలోచితముగా కొంత ఏదో పోగొట్టుకోవడం చేయడం జరుగుంటుంది. కానీ ఇప్పుడు తెలివితేటలు తెచ్చుకొని నేను ఎలాగైనా సరే 10 రూపాయలు చేసుకోవాలి అని అనుకున్న సమయానికి వీళ్ళకి ఏదో కుదరక, నాకు రాలేదు, ఇంకా బాగాలేదు అనుకుంటున్నారు. కానీ బాగుంటుంది. ఆరోగ్యపరంగా ముందు చాలా అద్భుతముగా ఉంటుంది. మొట్టమొదట చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉంటుంది ఆరోగ్యం. గతంలో దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. అవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు ఉండినా అనేది కాదు, ఎప్పుడో పోయినాయి. వీళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటి మాట ఉండదు. ఒకటి, ఏదైనా ఆపరేషన్లు అవి ఇవి రాసి వాళ్లకు జరిగినా అవన్నీ సక్సెస్ బాటలో బట్టి ఇంకా మళ్ళా అవసరం లేదు అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఒకటి. భూపరముగా కలిసి రావటం, భూముల పరంగా కలిసి రావటం, స్త్రీల పరంగా కలిసి రావటం, యోగాలు ధనపరంగా కూడా కలిసి రావటం, ధనపరంగా కూడా వస్తుంది. షష్టమ రూపాయి ఆర్థికంగా నిలబడతాయి అంటారు. ఖచ్చితంగా 100% నిలబడతారు. షష్టమ స్థానములో రాహువు, వ్యయస్థానములో కేతువు మోక్షదాయకుడు ఉండడము కూడా యోగమే. సింహంలో వ్యయంలో కేతు ఉండడము, షష్టమంలో రాహు ఉండటము కూడా యోగదాయకమే కుంభంలో. మిగతా గ్రహస్థితులు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు చేసుకోవటము. వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పని జరగదండి, బయటికి పడాలి. బయటికి పోయి బయట మాట్లాడి వాళ్ళతో ఆ పని ఉండినా లేకపోయినా బయటికి ఎప్పుడైతే వెళతారో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన. కన్యారాశి వాళ్ళ యొక్క ఇది ఏమిటి అంటే, స్పాంటేనియస్గా అక్కడికక్కడే ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చేటువంటి స్థాయి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒక పట్టు దొరికితే నేను ఎలా ఎక్కి రావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పట్టు దొరకదు కదా, బయటికి వెళ్తే కదా పట్టు దొరుకుతుంది. సో తరచూ నలుగురిని కలుస్తూ నెట్వర్క్ అనేది పెంచుకుంటే, నిరంతరము నలుగురిని కలుస్తూ వీళ్ళకి కొంచెం ఆత్మన్యూన్యతా భావం ఏమిటంటే, మనకు వాడు డబ్బు అడుగుతాడేమో, గతంలో ఇవ్వవలసిన వాడు అడుగుతాడేమో, చేస్తాడేమో అనేటువంటి బాధల్లో ఉంటారు తప్ప, ఇవ్వాలి కదా, న్యాయం కదా, నేను ఇవ్వాల్సిందే కదా, నువ్వు చెప్పుకోవాలి, తర్వాత చేస్తాననాలి, చెయ్యాలి. వీళ్ళకు చేద్దామనేటువంటిది ఉంటుంది. కానీ మనసులో చేసే సమయానికి డబ్బులు చేతిలో ఉండక అది చేయలేకపోవడం వలన అపకీర్తి పాలు కావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే పరిస్థితులు ఒక్కోసారి. అందుకే పరిహారాలు, వ్యక్తిగతమైనటువంటి పరిహారాలు అనేటువంటివి ఎప్పుడైతే వాటిని మనము కీలెరిగి వాత పెట్టడం అని ఒక మాట మాట్లాడుతుంటాం. ఎక్కడ ఏది చెయ్యాలనో అక్కడ అది చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ మిగతా రాసులన్నిటికీ కూడా బూస్టింగ్ ఇచ్చి ముందుకు పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాంటి ఇదిలో వీళ్ళది ఉంది. అందుకని గ్రహణ సమయము కూడా వీళ్లకు బాగా కలిసొచ్చేటువంటి విధానమే ఉన్నది.
అయితే నాకు కలిసి వస్తుంది అన్నారు కదా అని నిండా రగ్గప్పుకొని వండుకుంటే ఉపయోగం లేదు. వీళ్ళు చేయాల్సింది నేను 100% చెప్తున్నాను. ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు కూడా జపము లాంటిది చేసుకోవడము, చేయించుకోవటము, మీ పనులు కావటానికి గనక చేసుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడం ఖాయము. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కన్యారాశి వాళ్ళు చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. కోపం ఉంటుంది, పని జరగకపోయినే అనేటువంటి ఆందోళన లోపల ఉంటుంది. ఈ పని జరిగితే బాగుండు అనేటువంటి తపన ఉంటుంది. నేను తొందరగా పైకి ఎదగాలి అనేటువంటిది ఉంటుంది. ఇంకొకరు చెడుపు కోరరు. కానీ వీళ్ళని ఆశించి అందరూ ముందుకు వెళ్ళింటారు. ఇంతమంది బాగుపడ్డారు కదా, నేను ఇంతమందికి చెప్పాను సలహాలు, నాకెందుకు ఇట్లా అనేటువంటి ఆందోళనలో ఉంటారు. ఒక మంచి అవార్డు రావడం కానీ, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కలగటము కానీ, వేరే ఊళ్ళకు ఫ్లైట్లలో తిరిగేటువంటి పరిస్థితులు రావటము, మిమ్మల్ని గుర్తించని వాళ్ళు కూడా గుర్తించి మిమ్మల్ని మీరు కావాలి అని కోరుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు కన్యారాశి వాళ్లకు. ఇంకా రాను 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 రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండదు. 2026 అత్యద్భుతంగా ఉంది కన్యారాశి వాళ్లకు. అది గోల్డెన్ కాదు, డబల్ గోల్డెన్ వ్యవహారం ఉంటుంది వచ్చే సంవత్సరం. నేను ఇప్పుడే చెప్తున్నా, అంత అద్భుతంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకు. గురుగారు గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుంది కాబట్టి బాగుంటుందని మనం చెప్తూ ఉన్నాం. కొంతమంది ఉంటారు, గురుగారు మీరు బాగుందన్నారు కానీ మా జీవితాలు ఎలాగున్నాయండి, కష్టాలు పడుతూనే ఉన్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏం తప్ప ఎక్కడ జరుగుతుంది అంటారు? అదే వీళ్ళు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ గ్రహణ సమయం అనేటువంటిది చాలా యోగదాయకము. ఈ గ్రహణ సమయంలో ఎందుకు ఈ మాట నేను ఎక్స్పెషల్లీ అది చెప్తున్నాను అంటే, గ్రహణ సమయంలో ఈ రాశి వాళ్ళకి గనక ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది చేయించుకున్నారు అంటే, ఎప్పుడైనా కూడా అన్యోన్య బ్రాహ్మణ సహాయేనానే చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది అంటే, మామూలుగా మనకు ఒక 10 రూపాయలు వచ్చే చోట 90 రూపాయల యొక్క ఇది వస్తుంది. గ్రహణ సమయములో మనం ఒక్కసారి జపము చేస్తే దాన్ని 3 రెట్ల ఫలితాలు అన్నాడు ఇచ్చేది. అందువలన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పైగా గ్రహణము 7వ తారీఖు జరుగుతూ ఉన్నది. అందువలన ఆ గ్రహణము రోజు అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో, పైగా కుంభరాశిలో ఇది రావటము, షష్టమము కావటము, కుంభరాశిలో వచ్చినటువంటి గ్రహణము నాడు మనం చేసేటువంటిది చాలా స్థిరముగా ఉండటం అనేటువంటిది వాళ్ళకు యోగాన్ని ఇస్తుంది అనేది చెప్పగలుగుతారు. ఇక గ్రహణ పరిహారాలతో పాటు ఎలాంటి దైవారాధన చేస్తే ఓవరాల్ గా గ్రహస్థితి బట్టి బాగుంటుంది అంటారు వీళ్ళు? ఎవరి ఇంటి దేవుడు వాళ్ళని ఆరాధించడమేనండి, అంతకంటే ఏం లేదు. వాళ్ళ ఇంటి దేవుడు, ఒకరికి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు, ఒకరికి శివుడు ఇంటి దేవుడు, ఒకరికి అమ్మవారి ఇంటి దేవుడు. వీళ్ళ పనులు ఇంకా చక్కగా నెరవేరాలి అని అనుకుంటే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చెయ్యండి. తప్పకుండా దశ దిశలా 4 వైపులా మీ పనులు 100కి 100% కాదు 1,00,000% జరుగుతాయి కాక, అది నేను చెప్పగలుగుతాను. ఓవరాల్ గా కన్యారాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.